సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మీ వాట్సాప్ని ఎవరైనా హ్యాక్ చేశారా లేదా, మీ వాట్సాప్ సేఫ్గా ఉందా లేదా అనేది చెప్తాను గాయస్. మీరైతే ఫుల్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఓకేనా గాయస్, ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ని అయితే గాయస్ ఓపెన్ చేయండి. పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దాని మీద మీరు ఒకసారి క్లిక్ చేసి సెట్టింగ్స్లో వెళ్ళండి. సో ఓకేనా గాయస్, సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మీరు చార్ట్స్ అని ఉంది కదా, సో మీరు చార్ట్స్లో మీద క్లిక్ చేయండి. సింపుల్గా చార్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే చార్ట్ బ్యాకప్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి గాయస్. చేసిన తర్వాత మనకి చార్ట్ బ్యాకప్ మొత్తం లిస్ట్ వస్తుంది అనమాట. మన బ్యాకప్కి ఎప్పుడు పెట్టుకోవాలి, మన మెయిల్ ఐడీస్ ఏమన్నాయి, గూగుల్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి కదా. ఒకసారి క్లిక్ చేయగానే మీ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి అనమాట. సో ఈ ఫోన్లో నేను యూజ్ చేసే ఫోన్లో 3 ఉన్నాయి గాయస్ మెయిల్ ఐడీస్. సో ఈ 3 నావే అనమాట గాయస్. సో ఈ 3 కాకుండా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఆ అకౌంట్ సెలెక్ట్ చేసి ఉంటే అంటే నా బ్యాకప్ మొత్తం వాళ్ళకి పోతుంది అనమాట. అప్పుడు ఇది ఒక ఆప్షన్ గాయస్, మనకి వాట్సాప్ హ్యాక్ అయింది లేదనేది. సో మీ ఫోన్లో మీకు తెలియకుండా ఏమైనా మెయిల్ ఐడీ సైన్ ఇన్ అయిందేమో చూసుకోండి. ఇది మనకి ఫస్ట్ టెక్నిక్ గాయస్ తెలుసుకోవడానికి. సో గాయస్, ఇందులో మనకి సెకండ్ టెక్నిక్ వచ్చేసి ఏంటంటే, మీరు మళ్ళీ మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ని ఓపెన్ చేయండి గాయస్. ఓపెన్ చేసిన తర్వాత గాయస్ మీరు పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసి ఏం చేయాలంటే వాట్సాప్ వెబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి గాయస్ ఒకసారి. సో గాయస్ క్లిక్ చేసిన తర్వాత లింక్ ఏ డివైస్ అని ఉంది కదా, మీకు క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ క్లిక్ చేసినప్పుడు లింక్ ఏ డివైస్ అని ఉంటే ఏం కాదు గాయస్, అలా కాకుండా కింద ఏమైనా లాగిన్ అయినట్టు మీకు క్రోమ్ సింబల్ కానీ ఏమైనా కింద డీటెయిల్స్ ఉంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్టు గాయస్. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, నేను ఫింగర్ ప్రింట్ పెడుతున్నా గాయస్. పెట్టిన తర్వాత ఇక్కడ ఓకే మీ క్లిక్ చేయండి. ఇలా నార్మల్గా కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఓకేనా గాయస్, ఇలా కాకుండా నార్మల్గా ఆల్రెడీ ఇందులో లాగిన్ అయినట్టు మీకు ఇక్కడ డిస్ప్లే అయింది అంటే గాయస్, అప్పుడు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ అనేది హ్యాక్ అయినట్టు అనమాట. ఒకవేళ మీ ఫోన్లో ఎవరైనా స్కాన్ చేస్తే ఇక్కడ లింక్ డివైస్ కింద ఆప్షన్ ఉంది కదా, ఖాళీ ప్లేస్, అక్కడ పడుతుంది. ఇది సెకండ్ టెక్నిక్ గాయస్. అండ్ గాయస్ ఇందులో వచ్చేసి మనకి థర్డ్ టెక్నిక్ ఏంటంటే గాయస్, మన ఫోన్లో ఉన్న మెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, అవి ఏ ఫోన్లో లాగిన్ అయినాయి అనేవి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం గాయస్. సో దీనికోసం అయితే ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ యాప్ని అయితే గాయస్ ఓపెన్ చేయండి. ఓకేనా గాయస్, చేసిన తర్వాతకి మీరైతే ఈ విధంగా సెర్చ్ చేయండి. ఏంటంటే డివైస్ యాక్టివిటీ అనేది సెర్చ్ చేయండి గాయస్ గూగుల్లో. ఓకేనా గాయస్, మీ ఇలా సెర్చ్ చేసిన తర్వాతకి మీకు ఫస్ట్ లింక్ ఉంది కదా, డివైస్ యాక్టివిటీ సైన్ ఇన్ గూగుల్ అకౌంట్స్ అని, అది క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత గాయస్ నార్మల్గా ఇలా వస్తుంది మీకు. ఒకవేళ లాగిన్ అంటే సైన్ ఇన్ చేయమంటే సైన్ ఇన్ చేయండి. కింద కొంచెం స్క్రోల్ చేసిన తర్వాతకి కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాతకి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది గాయస్, అక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. యువర్ డివైస్ అని ఉంది కదా, అక్కడ చూడండి గాయస్, దాని కింద +3 మోర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడి ఏ డివైస్లో లాగిన్ అయింది. ఫస్ట్ది గెలాక్సీ A30 అంటే గాయస్ ఇప్పుడు నేను వాడే మొబైల్. సెకండ్ది వివో V3, అది నా సెకండ్ మొబైల్ గాయస్. అంటే థర్డ్ మొబైల్ వచ్చేసి ఉదయ్ గాడిది, ఫోర్త్ది ఏమో వీరబాబుది, అండ్ ఫిఫ్త్ది వచ్చేసి విండోస్ PC గాయస్, సిక్స్త్ది కూడా PC. సో ఓకేనా గాయస్, ఈ 6 నాకు తెలిసిన డివైస్ అనమాట. ఒకవేళ ఈ డివైస్ నాకు రికగ్నైజ్ చేసింది కాదు, నేను చేసినవి కాదు, ఎవరో యూజ్ చేస్తున్నారు నా మెయిల్ ఐడి అనుకుంటే అక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా గాయస్ ఆ డివైస్ పక్కన. సో సింపుల్గా మీరు ఒకసారి ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే అక్కడ సైన్ అవుట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, సైన్ అవుట్ కానీ లాగౌట్ కానీ గాయస్. సో మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇప్పుడు. సో గాయస్ నేను మొబైల్స్ అనేవి ఇందులో లాగిన్ కావాలి కాబట్టి కింద విండోస్ని అయితే సైన్ అవుట్ చేస్తుంది గాయస్. సో చూడండి అక్కడ 3 డాట్స్ క్లిక్ చేయగానే సైన్ అవుట్ ఉంది కదా, క్లిక్ చేయగానే దాని మీద ఇక్కడ నాకు ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ వస్తుంది కదా సైన్ అవుట్ అయినట్టు. సో మనం చూద్దాం గాయస్ ఒకసారి చూడండి, సైన్ అవుట్ ఆన్ విండోస్ అంటే ఓకే, సక్సెస్ఫుల్లీ సైన్డ్ అవుట్. సో ఓకే గాయస్, మీరైతే ఈ విధంగా చేయండి. ఇది థర్డ్ టెక్నిక్ గాయస్ మనకైతే. అండ్ గాయస్ ఇందులో మనకి ఫోర్త్ టెక్నిక్ వచ్చేసి ఏంటంటే గాయస్ మనం ఎలా తెలుసుకోవాలంటే, ఇదేంటంటే అంటే యాక్చువల్లీ తెలుసుకోవడం కాదు గాయస్, మీరు చేయకూడదు పని అనమాట. అంటే ఏంటంటే మనం వాట్సాప్ని యూస్ చేస్తున్నప్పుడు లేకుంటే కొన్ని నార్మల్ టెక్స్ట్ మెసేజ్లు మనకి ఏ విధంగా వస్తాయంటే, మీరు ఇంత 1 lakh రూపీస్ గెలుచుకున్నారు, మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని వస్తుంది. సో అలా క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, మనకు OTP వస్తుంది. అది కానీ అలా ఎంటర్ చేసామంటే మన వాట్సాప్ హ్యాక్ అవుతుంది. మన గూగుల్ పేలో ఏమైనా అమౌంట్ ఉంటే అవి కూడా కట్ అవుతాయి కదా, మనకి ఆటోమేటిక్గా కట్ అవుతాయి అనమాట. సో మీరు వాట్సాప్లో ఇట్లాంటి టిక్టాక్ డౌన్లోడ్ చేసుకోండి, ఇట్లాంటి ఏమైనా లింక్స్ వస్తే మాత్రం వాటి మీద క్లిక్ చేయకండి గాయస్. సో ఓకేనా గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ వీడియో మీకు గ్యారంటీగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.